హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ విత్తనాలతో పకోడీ మాదిరి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సాయంకాలం పూట పిల్లలు తినడానికి, మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విత్తనాలు తినడం వల్ల బ్లడ్ బాగా మంచిగా ఇంప్రూవ్ అవుతుందంట. చిన్నపిల్లలు ఉత్తవి వేయించి అట్లా ఇస్తే తినరు కదా ఫ్రెండ్స్. నేను ఇలా ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక పావు కిలో పల్లీలు తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. పల్లీలు తీసుకున్న తర్వాత శనగపిండి ఒక చిన్న గ్లాస్ నిండా తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 స్పూన్స్, ఒక చిన్న గ్లాసు లేకుంటే 4 స్పూన్లు ఫ్రెండ్స్. కొంచెం వంట సోడా, సరిపడినంత ఉప్పు, కారం 1 స్పూన్ ఫ్రెండ్స్. ఇన్ని బాగా కలిపి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ఆడడానికి కొంచెం బియ్యం పిండి 1 స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ పడవు దీనికి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్, కచ్చాపచ్చాగా దంపుకొని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే బాగా స్పైసీగా ఇవి విత్తనాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ బుడ్డపప్పులు అనేది హెల్త్కు చాలా మంచిదని చిన్నపిల్లలు అలాగే ఏం చేయడం ఉడకబెట్టి ఇవ్వడం సరిగా తినరని ఇలా చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వాటరు కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్, ఎక్కువ వడవు. ఆయిల్ హీట్ పెట్టినా ఆన్ చేసిన. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇవి నూనెలో ఎలా వేయించుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా క్రిస్పీగా స్పైసీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కరివేపాకు దీని మీద కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు తినలేనప్పుడు ఇట్లాగే పెట్టచ్చు. మనం కావాలంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్.
అడ్డం తీయాలంటే అడ్డం ఉంటాయి కనిపిస్తుంది. అది పట్టుకునేది అంటారు. ఇంతే చూడు ఫ్రెండ్స్, 5 నిమిషాలలో సాయంత్రం పూట పిల్లలకు స్నాక్ ఐటెం తయారు చేసి పెట్టండి. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము కొత్తగా యూట్యూబ్ చేసాను, ఎలా ఉందో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.